ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చరణ్‌కి గుర్తొస్తుంది తన ఆఫీస్ ఫైల్, అదే ఆ మ్యూజిక్ రిలేటెడ్ ఆ ఫైల్ ఏమో పల్లవి దగ్గరుందని గుర్తొస్తుంది. పొద్దున పూట వీళ్ళ ఇంటికొస్తే ఖచ్చితంగా దొరికిపోతాను. ఎలాగైనా సరే నైట్ టైం ఇప్పుడే పల్లవి దగ్గరికెళ్ళి ఆ ఫైల్ కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి గబగబా గుండమ్మ ఇంటికి వస్తాడనమాట కార్‌లో. ఇక ఇంటి దగ్గర బయట దిగుతాడనమాట. దిగేసి ఇక పల్లవికి కాల్ చేస్తూ ఉంటాడనమాట. ఇక పల్లవి ఏమో అటు మరి నిద్రపోతుందో ఏమో కానీ ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు. ఇక చరణ్‌కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. చిరాకొచ్చేసి ఫ్రస్ట్రేషన్‌లో బండ మొహంది. ఏం చేస్తుంది? నిద్రపోతుందా ఏంటి? ఫోన్ లిఫ్ట్ చేయదేంటి? ఎలాగైనా సరే ఇక నాకు టైం లేదు కాబట్టి ఫైల్ ఎలాగైనా తీసుకోవాలి ఇప్పుడే. ఎలాగైనా వెళ్ళాలి లోపలికి అని చెప్పి ఇక డోర్ తీయడానికి ట్రై చేస్తాడు. మెయిన్ గేట్ అదేమో రాదనమాట. ఇక మెయిన్ గేట్ పైకెక్కి దూకి వస్తూ ఉంటాడు. ఇక మెయిన్ గేట్ పైకెక్కేసరికి ఈ లోపల ఇంట్లో ఉన్న గుండమ్మకి సౌండ్ వస్తుందనమాట. ఇదేంటి డోర్ శబ్దం వచ్చిందేంటి అని చెప్పి తను బయట లైటేసి బయటకొస్తూ ఉంటుందనమాట డోర్ తీసి. ఇక ఇటు చరణ్ ఏమో అమ్మో గుండమ్మ గారికి సౌండ్ వచ్చి బయటకొస్తున్నట్టున్నారు అని చెప్పి గబగబా అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కేస్తాడనమాట. పైకెక్కేస్తాడు కంగారులో. ఇక గుండమ్మ బయటకు వచ్చి ఇక గేట్ వైపు శబ్దం వచ్చింది ఏది అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడనమాట. అయితే ఇటు ఆల్రెడీ చెట్టెక్కేసిన చరణ్ ఏమో భయంతోని ఇక చెట్టు మీద ఊగుతూ ఉంటాడు. అమ్మో ఇప్పుడు నేను పడిపోతానేమో, ఎక్కడ ఎక్కేసాను, దిగడం ఎలా అన్నట్టుగా కంగారుగా చరణ్ చూస్తూ ఉంటే ఇక కళ్ళు మూసుకుంటాడనమాట. పడిపోతానేమో అన్న భయంతోని చరణ్ ఇక చెట్టు మీద ఏదో శబ్దం వచ్చినట్టుగా అనిపిస్తుందనమాట గుండమ్మకి. ఇక అప్పుడు గుండమ్మ ఏంటి అని చెప్పి పైకెత్తి తల చూడగానే ఇక కళ్ళు మూసుకొని చెట్టు మీద భయంగా కూర్చుంటాడనమాట చరణ్. ఇక చరణ్‌ని చూడగానే ఇక గుండమ్మ మనసులో ఇలా అనుకుంటుంది. ఇదేంటి ఇంటి అల్లుడు దర్జాగా చక్కగా లోపలికి రావాలి ఎప్పుడైనా సరే. అలాంటిది దొంగలాగా ఈ టైంలో వచ్చి అది కూడా కనిపించకుండా చెట్టు ఎక్కాడు, ఎవరైనా చూస్తారేమో అని చెప్పి గోడ దూకేసి మెయిన్ డోర్ దాటి దూకి ఇలా వచ్చాడు. అల్లుడు వచ్చావు కదా, రా నీతో చూడు ఎలా ఆట ఆడతాను నిన్ను అని చెప్పి గుండమ్మ అలా మనసులో అనుకుంటూ ఉంటుంది. సో చూద్దాం మరి గుండమ్మ చరణ్‌ని ఎలా ఆడుకోబోతుందనేది. సో కమింగ్ ఎపిసోడ్‌లో నచ్చితే లైక్ చేయండి.